హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. ముందుగా మనము ఒక పచ్చి మామిడికాయనైతే తీసుకుందాము. ఇప్పుడు పైన తొక్కంతా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుందాం రండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి, చేదు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దోరగా అయితే ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఎండుమిర్చి అయితే నేను ఒక 22 అయితే తీసుకున్నానండి. మామిడికాయ బాగా పుల్లగా ఉంది అంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోండి, 25, 30 అలా తీసుకోండి. పర్వాలేదు, కొంచెం పులుపు తక్కువగానే ఉంది అంటే 22, 25 అయితే తీసుకోండి. నేనైతే 22 అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఫ్రై తీసుకొని ఇప్పుడు మనమైతే రోట్లో వేసుకొని దంచుకుందాం రండి. ఇప్పుడు రోల్ అయితే ముందు నీట్గా అయితే క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు ఆ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నిటినైతే రోట్లో వేసుకొని దంచుకుందాం రండి. మిక్సీలో అయితే బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. రోట్లో దంచేది కాబట్టి ఎంత వేడిగా ఉన్నా కూడా చక్కగా అప్పుడైతే వేసుకొని అయితే దంచేసుకోవచ్చు అప్పటికప్పటికేను. ఇప్పుడైతే ఒక 7, 8 అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు చూసి వేసుకోండి. మనకు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో అయినా మనం టేస్ట్ చేసి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా దంచుకుందాం రండి. ఇలా రోట్లో వేసుకొని దంచుకొని పచ్చడి చేసుకోండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. మధ్య మధ్యలో స్పూన్తో మనం కలుపుకుంటూ బాగా అయితే మెత్తగా అయితే దంచుకుందాము. ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనకు ఎక్సర్సైజ్గా కూడా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి కూడాను మనం తింటున్నప్పుడు. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే కొన్ని కొన్నిగా వేసుకొని బాగా మెత్తగా అయితే దంచుకుందాం రండి. ఒక్కసారిగా వేసేయకండి మామిడికాయ ముక్కలు, కొన్ని కొన్ని వేసుకొని అప్పుడైతే మెత్తగా అయితే దంచుకుందాము. ఇప్పుడు మిగతా కొన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా అయితే దంచేసుకుందాం రండి. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేశాను నేను, ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా అయితే దంచుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూడండి, సరిపోయింది, ఉప్పు అయితేను బాగుంది. ఇప్పుడైతే తీసేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పచ్చడంతా. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పోపు పెట్టుకుందాం రండి. మొత్తం తీసి గిన్నెలో వేసుకొని పోపు వేసేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా అయితే సింపుల్గా అయితే అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. ఇప్పుడు అవి దోరగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని అయితే చుంచుకొని అయితే వేస్తున్నాను. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను. ఇప్పుడు తీసి మనం పచ్చళ్ళు అయితే వేసేసుకుందాం రండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.